హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు కనుక ఫోన్పే ద్వారా రెగ్యులర్గా పేమెంట్స్ అవి చేస్తూ ఉంటే కనుక మీకు ఫోన్పే వాళ్ళు క్యాష్ బ్యాక్ లాగా ఇదివరకైతే ఇచ్చేవారు. ట్రాన్సాక్షన్కి ఏదో మనం కొన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఏదో కొంచెం ₹2 ₹5 అనేసి మన బ్యాలెన్స్లో అయితే యాడ్ అవుతుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫోన్పే వాళ్ళు ఎక్కువగా రివార్డ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఆ రివార్డ్స్ అనేవి మనకు వచ్చినప్పుడు వాటిని ఎలా మనం రిడీమ్ చేసుకోవాలి, మనం వాటిని ఎలా వాడుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ రివార్డ్స్ అనేది కనిపిస్తుంది. సో ఆ రివార్డ్స్ మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నాకైతే ఈ రివార్డ్స్ కనిపిస్తున్నాయి. సో మీకు వచ్చే రివార్డ్స్ మీకు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే కనుక ఎల్పిజి సిలిండర్ బుకింగ్ అప్ టు 100 క్యాష్ బ్యాక్ అనే రివార్డ్ ఉంది. అలాగే డామినోస్లో కూడా గెట్ 33% ఆఫ్, అలాగే ఇంకా ఏవో గేమ్స్ దీనివి ఉన్నాయి, రమ్మీ సర్కిల్ అనేసి అలాగే ఫ్లిప్కార్ట్ కూడా ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా ₹1000 వౌచర్ ప్లస్ వెల్కమ్ బెనిఫిట్స్. సో అలా చూసుకుంటే అలాగే ఆడిబుల్ అనేసి ఒక యాప్ ఉంది. సో దాంట్లో కూడా 3 months అనేది ఫ్రీ అనేది ఉంది. సో ఇలాంటి రివార్డ్స్ అనేవి చాలా మనకి వస్తూ ఉంటాయి. సో మనం ఫోన్పే వాడినప్పుడు సో ఇప్పుడు ఆ రివార్డ్స్ని మనం ఎలా రిడీమ్ చేసుకోవాలో చూద్దాం. సో ఉదాహరణకి డామినోస్ అన్నాం అనుకోండి. సో డామినోస్ అన్నప్పుడు మీకు ఇక్కడ గెట్ 33% ఆఫ్ ఫర్ న్యూ యూజర్స్ ఆన్ డామినో అని వచ్చింది. సో అప్పుడు ఏంటంటే ఒక కోడ్ అనేది వాళ్ళు ఇక్కడ ఇస్తారనమాట. సో ఆ కోడ్ ఎంటర్ చేసి మనము ఆ అవార్డ్ని మనము రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ కోడ్ చూడాలంటే కనుక ఈ పక్కన షో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత దాన్ని కాపీ చేసి మనము ముందర కాపీ చేసుకుందాము. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే కనుక మీకు ఆర్డర్ ఎప్పటిదాకా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఆఫర్ డీటెయిల్స్, సో అసలు ఆఫర్ ఏమిటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో గెట్ 33% ఆఫ్ అప్ టు ₹300 ఫర్ న్యూ యూజర్స్. సో మినిమం ఆర్డర్ వాల్యూ అనేది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో మినిమం ఆర్డర్ వాల్యూ ఇందులో అయితే 400 పెట్టారు. సో అలాగే మనము ఈ ఆఫర్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఆర్డర్ నౌ అని చెప్పి ఆర్డర్ నౌ చెప్పినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అప్పుడు ఇందాక ఏదైతే మనం కోడ్ కాపీ చేసి ఉంచామో సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే మీకు డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అయ్యి మీరు ఎంత పే చేయాలో అది మీరు పే చేసేసుకోవచ్చు ఫోన్పే ద్వారా. సో అలా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మిగిలినవి కూడా మనం వెతుక్కుని మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కనుక ప్రతిదానికి ఇక్కడ టైమర్ కూడా ఉంది. సో ఇది ప్రస్తుతం అన్ని 1 dayలో ఎక్స్పైర్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ టైమర్ పెట్టాడు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు టైమర్ కనిపిస్తుంది కదా క్లాక్ తోటి, ఇవన్నీ ఏంటంటే ఎక్స్పైరీ అయిపోతున్నాయి అనమాట. సో ఎక్స్పైరీ ఒక 2 daysలో 1 dayలో 3 daysలో అలా ఎక్స్పైర్ అవుతున్నాయంటే కనుక ఇక్కడ మీకు టైమర్ అనేది కూడా కనిపిస్తుంది రెడ్లోను. సో అదర్వైజ్ కూడా ఎన్ని రోజులు అనేది అయితే ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ బుకింగ్ చేసుకోవాలంటే కనుక నేను దాని మీద క్లిక్ చేశాను. సో మీకు కూడా అలాంటి ఆఫర్ ఏదైనా వస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా మీరు సిలిండర్ బుక్ చేసుకుని మీకు అప్ టు ₹100 క్యాష్ బ్యాక్ అని నాకు కనిపిస్తుంది. సో ఆన్ యువర్ నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్. సో ఆఫర్ విల్ బి ఆటోమేటికలీ అప్లైడ్ ఆన్ ఎలిజిబుల్ పేమెంట్స్. సో దీని ఎక్స్పైరీ ఏమో ఇక్కడ 7th March 2024 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆఫర్ డీటెయిల్స్ ఏమో చూడాలనుకుంటే కనుక గెట్ అప్ టు ₹100 క్యాష్ బ్యాక్. అలాగే మినిమం ఆఫర్ ఏమో ₹500. తర్వాత ఇంకో కండిషన్ ఏంటంటే పేమెంట్ టు బి మేడ్ త్రూ యూపీఐ ఓన్లీ. సో మీరు సిలిండర్ వార్తను వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను అని పెట్టుకోకుండా డైరెక్ట్గా యూపీఐ నుంచే మీరు ఫోన్పే నుంచే పేమెంట్ అనేది చేసేయాలన్నమాట. మళ్ళీ ఫోన్పే నుంచి పేమెంట్ చేసినప్పుడు కూడా వాలెట్ కానీ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది మీరు వాడకూడదు. ఓన్లీ ఫోన్పే డైరెక్ట్గా యూపీఐ పేమెంటే చేయాలి. ఫోన్పే వాలెట్ నుంచి చేస్తే కూడా పనికిరాదు. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఫోన్పే నుంచి పే చేయొచ్చు. అలాగే డెబిట్ కార్డ్ కూడా ఫోన్పేలో యూస్ చేయొచ్చు. కానీ ఆ మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఏవి ఇక్కడ పనికిరావు అనమాట. ఓన్లీ యూపీఐ ద్వారానే మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది ఫోన్పేలో. సో అలాగే ఇంకా రీడ్ మోర్ అంటే ఇంకా కండిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు కావాలంటే మీరు చదవచ్చు. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అనేసి క్లిక్ చేయాలన్నమాట. సో పే నౌ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఏంటంటే ఏ సిలిండర్ మీరు భారత్ గ్యాసా లేకపోతే హెచ్పియా ఇండేనా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో నాది హెచ్పి గ్యాస్ కాబట్టి నేను హెచ్పి గ్యాస్ సెలెక్ట్ చేశాను. అలాగే బుక్ యూజింగ్ మొబైల్ నంబర్. సో మన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయవలసి ఉంటుంది.
సెలెక్ట్ బుకింగ్ మెథడ్ యూజింగ్ మొబైల్ నంబర్ కానీ లేదా కన్జ్యూమర్ నంబర్ కానీ లేదా ఎల్పిజి ఐడి కానీ. సో మనం కావాలంటే కన్జ్యూమర్ నంబర్ తెలిస్తే కన్జ్యూమర్ నంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్ అనేది వస్తుంది. సో మీరు ఏ స్టేట్లో ఉన్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్, నాది మహారాష్ట్ర కాబట్టి నేను మహారాష్ట్ర పెట్టాను. అలాగే డిస్ట్రిక్ట్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీ గ్యాస్ సప్లయర్ అనేది ఒక లిస్ట్ వస్తుంది. సో అందులోంచి మీ గ్యాస్ సప్లయర్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్జ్యూమర్ నంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. కన్జ్యూమర్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత మీరు అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ మీకు వస్తుందన్నమాట. సో అక్కడ ప్రొసీడ్ టు పే అని చేయాలి. ప్రొసీడ్ టు పే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మోర్ దాన్ 1 అకౌంట్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. నేను అందులో ఈ అకౌంట్ నుంచి పే చేస్తున్నాను కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ కూడా మీరు చూస్తే బెస్ట్ ఆఫర్ అప్లైడ్ అంటే మీకు ఏం ఆఫర్ అనేది మీరు అప్లై చేశారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఆ డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు పే 905 అనేది నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేసే ముందర మీ 6 డిజిట్ యూపీఐ పిన్ ఆర్ 4 డిజిట్ యూపీఐ పిన్ ఏదైతే మీకు వస్తుందో అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే యువర్ పేమెంట్ ఆఫ్ సో అండ్ సో వాజ్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మనమైతే వ్యూ డీటెయిల్స్ అని చూద్దాము. చూస్తే కనుక సిలిండర్ బుకింగ్ పేమెంట్ ఫర్ హెచ్పి గ్యాస్. సో ఇదంతా మనకు కనిపిస్తుంది. సో ఇది సక్సెస్ఫుల్ అయిన పేమెంట్ అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చిన కోడ్స్లోంచి మనము రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే రివార్డ్స్లోంచి కూడా మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ ఇప్పుడు మీకు నాకు వచ్చిన ఈ సిలిండర్ రివార్డ్ అనేది నేను రిడీమ్ చేసి చూపించాను కదా. సో ఇలాగే మీకు వచ్చిన డిఫరెంట్ నంబర్ ఆఫ్ రివార్డ్స్ మీకు రావచ్చు. సో అందులోంచి మీకు ఏది మీకు కావాలంటే మీరు ఇలాగ రిడీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.